హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే యూట్యూబ్‌ని ఇంకా కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే మన ఛానల్‌ని మనమే ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎటువంటి ఖర్చు లేకుండా మన ఛానల్‌ని మనమే ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే సబ్స్క్రైబర్స్‌ని పెంచుకోవచ్చు, వ్యూస్‌ని కూడా పెంచుకోవచ్చు అనమాట. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఫస్ట్‌గా మనము యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మామూలుగా యూట్యూబ్‌లోకెళ్ళి మన ఛానల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ దీన్ని బట్టి మీరు చూసుకోండి. ఫస్ట్‌గా మనం యూట్యూబ్ ఛానల్‌లోకెళ్ళి మన ఛానల్ లోగో ఉంటుంది కదా! ఆ లోగోను క్లిక్ చేసిన వెంటనే మన ఛానల్ కనిపిస్తుంది వీడియోస్. ఏదైనా వీడియోలోకి వెళ్ళి ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడైతే ప్రమోట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా! ప్రమోట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకైతే ఇలా కనిపిస్తుంది. చూసారా? ఇలా క్లిక్ చేశారంటే మీకు కంపల్సరీగా మనీ అడుగుతుంది. మన ఛానల్ 7 డేస్‌కి ప్రమోట్ చేయడానికి యూట్యూబ్ ఇంత డబ్బులైతే తీసుకుంటుంది. ఇలా కాకుండా ఫ్రీగా ఎలా ప్రమోట్ చేయాలో అది కూడా అయితే మనం చూసేద్దాం. ఫ్రీగా ప్రమోట్ చేయాలి. ముందుగా ఫోన్ తీసుకొని చారోమ్ అని ఉంటుంది కదా, దానినైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు సెర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సెర్చ్ ఆప్షన్లో ytstudio.com లాగిన్ అని అయితే మీరు టైప్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అలా ఉంటుంది. అలా ఉన్న వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. కొద్దిగా క్రిందికి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినాక లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఛానల్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన వెంటనే మీకు సైడ్ కనిపిస్తూ ఉన్నాయి కదా ఆప్షన్స్. కిందని ఇంకా సెకండ్ వన్ పెన్సిల్ లాగా ఉంది కదా, 3 డాట్స్ ఉంటాయి పెన్సిల్ మీద, దాని అయితే క్లిక్ చేయండి. మీకైతే ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ప్రొఫైల్ హోమ్ ట్యాబ్ ఉంటుంది. హోమ్ ట్యాబ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి కొద్దిగా ఒక సైడ్కి యాడ్ సెక్షన్ అని ఉంటుంది అనమాట, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మీకు ఒక సైడు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీకు పైన కనిపిస్తున్న ఆప్షన్స్ ఉన్నాయి కదా, 2 ఆప్షన్స్, ఏదో ఒక దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం కూడా కనిపిస్తాయి. ఆ వీడియోస్లో ఇంకా మీకైతే కంటెంట్ బాగుంది, ఈ వీడియో పెట్టడం వల్ల వ్యూస్ అయితే బాగా వస్తాయి అని ఒక దానినైతే సెలెక్ట్ చేయండి. ఏం లేదు, దాని మీద క్లిక్ చేయండి. అదైతే మీకు అక్కడ ప్రమోషన్ దగ్గర యాడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే వీడియోనైతే క్లిక్ చేయండి. చూడండి, అక్కడైతే యాడ్ అయిపోయింది కదా, అలా మీకు కూడా యాడ్ అవుతుంది అనమాట. మళ్ళీ యాడ్ సెక్షన్లోకి వెళ్ళండి. యాడ్ సెక్షన్లోకి వెళ్తే మళ్ళీ కూడా ఇలా కనిపిస్తుంది అనమాట వీడియోస్ అన్నీ కూడా. మళ్ళీ మనం 2 వీడియోస్ అయితే ఇలా ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియో కూడా మీరు క్లిక్ చేయండి. అది మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే క్లిక్ చేయండి, వ్యూస్ బాగా వస్తాయి అనే వాటిని చూడండి. ఇక్కడైతే 2 వీడియోస్ కూడా యాడ్ అయిపోయినాయి కదా. యాడ్ అయిన తర్వాత మీకు పైన కొద్దిగా స్క్రోల్ చేశారంటే మీకు వీడియోస్ కనిపించాలని అయితే నేను జూమ్ చేశాను. పైన పబ్లిష్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన వెంటనే వీడియోస్ పబ్లిష్ అయిపోతాయి అన్నమాట. మీకైతే ఒక డౌట్ రావచ్చు, వీడియోస్ పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోస్ చేంజ్ చేయాలంటే ఎలాగో అని. వీడియోస్కి సైడ్ ఇలా క్లిక్ చేశారంటే చేంజ్ వీడియో అలాగే రిమూవ్ వీడియో అని ఉంటుందన్నమాట. చేంజ్ వీడియో ప్రెస్ చేస్తే మీకు వీడియో చేంజ్ అయిపోతుంది, మళ్ళీ మొదటి ప్రాసెస్ లాగా. రిమూవ్ చేస్తే రిమూవ్ చేసి మళ్ళీ న్యూ వీడియో అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. వ్యూస్ అయితే వస్తాయి. ఇక వ్యూస్ ఎన్ని వస్తాయి అనే దాని గురించి అయితే మనకి వ్యూస్ అయితే చిన్న ఛానల్స్ని ఇంకా మాట్లాడుకుందాం. చిన్న ఛానల్స్ వాళ్ళకి 5 వ్యూస్ 6 వ్యూస్ అలా వస్తూ ఉంటాయి కదా. ఆ ఛానల్ వాళ్ళకి 5 వ్యూస్ 10 వ్యూస్ అలా వచ్చే వాళ్ళకి 30 వ్యూస్ అలా అయితే వస్తాయన్నమాట. అలాగే కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి, 60 80 వ్యూస్ వచ్చే వాళ్ళకి కంపల్సరీ 150 వ్యూస్ 180 వ్యూస్ అలా అయితే రావడం జరుగుతుంది. 200 వ్యూస్ కూడా రావచ్చు.
ఒకవేళ చిన్న ఛానల్ అయినా కూడా మీ కంటెంట్ బాగుంది అనుకుంటే కంపల్సరీ వ్యూస్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడు 200, 400 అలా వ్యూస్ వచ్చే వాళ్ళకి 600, 800 అలా వ్యూస్ వస్తాయి. 800 అలా 900 అలా వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి 1200, 1300 వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. వ్యూస్ ఎక్కువ వస్తున్నప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కంటెంట్ బాగుంటే కంపల్సరీ వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తాయి అన్నమాట. మనము పబ్లిష్ చేసుకోవడానికి అలాగే ప్రమోట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. కంటెంట్ ఉన్న ఛానల్స్ వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పచ్చు అన్నమాట. వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొందరికి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు.